పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ప్రియులారా, ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 19వ సంకీర్తన 8వ వచనం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. హల్లెలూయా. ఒక దినాన్న ఐథియోపియుడైన నపుంసకుడు దేవునిని ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. నపుంసకుడు యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమునకు రాకమునిపే దేవుని ఆత్మ ఫిలిప్పుతో మాట్లాడి, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పగా, ఫిలిప్పు పరిగెత్తుకుని పోయి అతడు యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని నపుంసకుణ్ణి అడగగా, అప్పుడు అతను నాతో కూడా నా రథములో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనగా, ఫిలిప్పు అతని రథమును ఎక్కి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చినటువంటి సువార్త ప్రకటించగా, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించి, అంతట ఫిలిప్పు అతనికి బాప్తీసం ఇచ్చెను అని అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 38వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. నపుంసకుడు దేవుని ఉపదేశముని ధ్యానిస్తూ ఆ వాక్కులోని సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నించాడు. దేవుని ఆత్మ అతన్ని రక్షణ నిమిత్తమై ఫిలిప్పును సిద్ధపరిచి అతని యొద్దకు పంపించారు. యేసు ప్రభువును తన సొంత రక్షకుడిగా అంగీకరించి తన హృదయంలో సంతోషాన్ని ఆ నపుంసకుడు పొందుకున్నాడు. నేటి దినాలలో ఉపదేశాన్ని అంగీకరించకుండా త్రోసివేసేవారు ఎందరో ఉన్నారు. దేవుని మాటలలో సత్యాన్ని గ్రహించకుండా ఎన్నో తప్పుడు విషయాలను మాట్లాడుతూ అనేకులలో దేవుని వాక్యాన్ని తృణీకరించేవారు కూడా అనేకులున్నారు. దేవుని పైన నమ్మకం కలిగి ఆయనలో జీవించే ప్రతి బిడ్డకి కూడా దేవుని వాక్కు శక్తిగా ఉందండి. నేటి దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాట ద్వారా ఆయన ఉపదేశము నిర్దోషమైనది, మన హృదయాలకు అవి సంతోషకరంగా ఉన్నాయి. దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆదరణ పొందేవారు ఎందరో ఉన్నారు. దేవుని వాక్యాన్ని గ్రహించి మరణంచులకు వెళ్ళిన వారు, వెనుకకు వచ్చిన వారు ఎందరో ఉన్నారు. దేవుని వాక్కును గ్రహించి ఎందరో చెడు వ్యసనాల నుంచి విడిపించబడి అనేకులలో సాక్షులుగా ఉన్నారు. ప్రతిదినము దేవుని మాటను వింటున్నటువంటి మనము నిర్దోషమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువ యాగాన్ని ప్రకటించేవారముగా, ఆయన ప్రేమను చాటి చెప్పేవారముగా మనం ఉన్నట్లయితే ఆయన మన హృదయంలో పెట్టేటువంటి ఆ సంతోషాన్ని మనం అనుభవించగలుగుతాం. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకగలిగితే మన హృదయంలో సంతోషం ఉంటుందండి. నపుంసకునికి ఎంతో ఐశ్వర్యం ఉంది, ఎంతో సౌకర్యంతో జీవిస్తున్నటువంటి జీవితమే. అయినప్పటికీ యేసు ప్రభును గూర్చినటువంటి వార్త తన హృదయాన్ని బలపరిచింది. తన హృదయంలో నూతనమైన సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలిగించింది. తన రక్షకుడిగా యేసు ప్రభువును అంగీకరించుకుని తన జీవితాన్ని యేసుకి సమర్పించుకున్నారు. నేటి దినాన్న ఈ మాటలు వింటున్న వారు ఎవరైనాను దేవుని సన్నిధిలో మనం ఉండగలిగితే, ప్రభు మాటల్ని మనం అంగీకరించగలిగిన వారమైతే మన జీవితాలకు ప్రభుకు సమర్పించుకుంటాం. మనము ఆయన ద్వారా రక్షింపబడడానికి ముందుకొస్తాం. ఆ దేవాది దేవుని యొక్క కృప మనందరికీ తోడైండి మనల్ని బలపరిచునుగాక.